హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు అంతా? ఎట్లా పూజ చేసుకున్నారు ఏంటి నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగా చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. తృప్తిగా ఉందన్నమాట. మనసుకు తృప్తిగా చేసుకున్నాను అనమాట. పూజ చేసుకొని కొబ్బరికాయ కూడా కొట్టుకున్నా. చెప్తుంటా కదా, నాకు ఇంట్లో 2 చోట్ల ఉంటారు దేవుళ్ళు అనేసి. ఇంకా ఇదేమో కింద అనమాట. కింద దేవుళ్ళకు చేసేసుకొని ఇక్కడ కొన్ని ఉంటాయి కాబట్టి పటాలు ఇక్కడ తొందరగా అయిపోతుందిలేండి. ఇట్లా కొబ్బరికాయ కొట్టుకొని ధూపం కూడా వేసేసుకున్నాను అనమాట. ధూపం వేసుకుంటే ఇంట్లో ఎంత ప్లజెంట్ ఫీల్ ఉంటుందంటే అసలు నిజంగా చాలా నచ్చుతుంది నాకైతే. ధూపం వేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. ధూపం వేయడం చూడండి అసలు ఎంత బాగా ఉంది కదా. పూజ చేసిన తర్వాత అసలు చాలా నచ్చుతుందిలేండి. నాకైతే ఎంత తృప్తిగా ఉంటుందో అసలు ఇట్లా పూజ చేసుకుంటే చెప్పలేనులేండి. ఇంకా స్టవ్ కూడా నీట్గా క్లీన్గా అంతా కడిగేసి ముగ్గులు పెట్టేసుకొని ఆగ్నేయ దీపం కూడా పెట్టుకున్నా. చెప్తుంటా కదా, స్పెషల్ డేస్కి అంతా ఇట్లా ఆగ్నేయ దీపం పెట్టుకుంటా. ఫ్రైడే, ట్యూస్డే ఇట్లా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అట్లా పెట్టుకుంటాను అనమాట. ధూపం కూడా వేసుకున్నాను. మనకు అగ్నిదేవుడు కూడా చాలా ముఖ్యం కదా. మనం ఆరోగ్యంగా తినాలి అంటే ఆయన కృపా కటాక్షాలు కూడా మనకు ఉండాలి కదా, మంచిగా వండుకొని తినక. అందుకోసం ఆగ్నేయ దీపం కూడా పెట్టుకోవాలంట చెప్తుంటారు కదా. అందుకోసం నేను కూడా తెలియనప్పుడు పెట్టుకునేదాన్ని కాదు, ఇప్పుడు తెలిసిన తర్వాత పెట్టుకుంటున్నాను అనమాట. ఇట్లా లైట్ ఆఫ్ చేసి దీపాల వెలుగులో స్వామిని చూసుకుంటే కూడా ఎంత అందంగా ఉంటుంది కదా, కన్నులకు నిండుగా ఉంటుంది. ఇంకా అది ఇక్కడికి మళ్ళీ పైకి వచ్చేసిన. పైన ఏంటంటే విగ్రహాలు చాలా ఉంటాయన్నమాట. ఇంకా విగ్రహాలు, కలశం, పటాలు, ఎల్లమ్మ కుండ, మాకు ఎల్లమ్మ ఉంది అని చెప్తుంటా కదా, అన్నీ కడిగేసరికి ఒక 2 hours ఈ క్లీనింగ్కే సరిపోతుందిలేండి నాకు. ఇంకా పాప ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా పాప హాస్టల్ కదా, ఇంకా తప్పదు, ఒకదాన్నే చేసుకోవాలా. అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ పెట్టేసుకొని దీపారాధన చేసుకుందాం అనేసి ఇంకా ఇక్కడ చేస్తున్నాను అనమాట. అన్నీ కడిగేయడం చేయడం అన్నీ అయిపోయినాయి. దీపారాధన ఒకటి చేసుకోవాలి. ఎన్ని చేసుకున్నా ఎన్ని పనులున్నా మనం పూజ దగ్గర మాత్రం ఖచ్చితంగా లేట్ అవుతుంది. నాకైతే కంపల్సరీ లేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ముందు అగ్గిపుల్లతో వెలిగించకూడదు కదా, అందుకోసం ఏకహారతి ఉంటుంది కదా, ఏకహారతిని మాత్రమే అగ్గిపుల్లతో వెలిగించి దాంతో మొత్తం దీపాలన్నీ వెలిగిస్తున్నాను అనమాట. ట్రైపాడ్ ఇరిగిపోయింది, అందుకే నాకు కొంచెం దూరం అయింది. అట్లా సెల్ఫ్లలో అట్లా పెట్టేసుకొని షూట్ చేసుకుంటున్నా. ట్రైపాడ్ మొన్ననే ఇరిగిపోయింది, లేకుంటే అదన్నింటి మంచిగా దగ్గర పెట్టుకొని తీసుకొని వస్తుండే. ఇంకా అది ఇరిగిపోయినందుకు తీసుకోవాలి మళ్ళీ కొత్తది. ఇంకా మామూలే పోతూ ఉంటాయి, ఏవి స్టాండర్డ్గా ఉండవులేండి. ఇంకా ఇదేమో చూడండి అసలు ఆ దీపాలు వెలిగిస్తుంటే ఎంత కళ ఉంది కదా. ఎంతైనా దీపాలు వెలుగులో దేవుణ్ణి చూసుకోవడం అసలు కళ్ళుకు నయనానందం అంటారు కదా, అది ఇక్కడ అంత బాగుంటుంది. నాకు కూడా బాగా నచ్చుతుంది. మనం అంత కష్టపడి తోమి చేసి అంతంత టైం అయిపోయింది, ఇంత టైం పడుతుంది అనుకుంటాం కదా. అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ రెడీ చేసుకొని ఆ పూలు అవన్నీ పెట్టేసుకొని ఇంకా ఇట్లా పూజ చేసుకుంటుంటే అసలు ఆ ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా రాదనుకోండి. అది చేస్తేనే మనకు ఏదైనా అనుభవిస్తేనే అనుభవంతోనే వస్తుంది. నాకైతే పూజ చేసుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందిలేండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు మార్నింగ్ నుంచి కూడా మధ్యాహ్నం ఏమో అయిపోయిందనమాట. అంతా అయ్యేసరికి కూడా వంట అన్నీ అయ్యేసరికి ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఇంటి ముందర ముగ్గు ఇంకా అవన్నీ ఉంటాయి కదా, స్టవ్ కడగడం, ఇంకా అట్లా అన్ని పనులు అయ్యేసరికి బాగా లేట్ అయిపోయింది. అయినా తృప్తిగా ఉందన్నమాట. ఎంత లేట్ అయినా మనం తృప్తిగా చేసుకున్నాం కదా, అది చాలు మనకు. పూజ చేసుకున్న ఫలితం వస్తుంది అనమాట. ఇంకా అదే ఇక్కడ ఇంకా కొబ్బరికాయ కింద కొట్టేసినాను కదా, ఇంకా పైన కూడా కొబ్బరికాయ కొడదామని పైన కూడా కొడుతున్నా. ఇంకా తర్వాత ఇంకా వంట చేసేసుకోవాలా. వంట చేసేసుకుంటే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇవ్వాలి. హారతి ఇస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకా హారతి కూడా ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది.
ఎంతమంది ఎలా చేసుకున్నారు, మీరు ఎట్లా చేసుకున్నారు ఏంటి, నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా నేనైతే చాలా బాగా చేసుకున్నాను. చాలా అంటే చాలా నాకు తృప్తిగా అనిపించిందిలేండి. అసలు అంతసేపు టైం పట్టినా అంత హారతి ఇచ్చేసరికి ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉందన్నమాట. ఇంకా తులసి దళాలు కూడా ఈరోజు ఏకాదశి కదా, అందుకోసం కొయ్యకూడదని కొన్నాను. లేకుంటే చాలా ఉన్నాయి కదా తులసి చెట్లు, చూపిస్తుంటా కదా మీకు. కానీ ఇంకా ఏకాదశి కదా కొయ్యొద్దు అని అంటే ఇంకా సరేలేని ఇంకా అమ్మనికి వస్తుంటాయిలేండి. ఈరోజు ఆయనకి ఇష్టం కదా తులసి దళం అంటే, ఏకాదశి అంటే ఇంకా అందుకోసం తులసి దళాలు కూడా కొనుక్కున్నాను. ఇంకా కొనుక్కొని ఇక్కడ పెట్టినాను అనమాట. ఇంకా ఈరోజు కొత్త చీర కూడా కట్టుకున్నాను. నా చీర ఎలా ఉంది ఏంటి ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా. ఇంకా మనకు ఇది ఫస్ట్ పండగ కదా, నా సెంటిమెంట్ ఏంటంటే ఇంకా ఇట్లా ఫస్ట్ పండగ రోజు మంచిగా పూజ, ఫస్ట్ పండగ రోజు కొత్త చీర అట్లా కట్టుకుంటే మనం ఇయర్ మొత్తం అన్నీ ఇంకా కొత్త చీరలే కడతామన్నమాట. అది నా నమ్మకము. అందుకే ఖచ్చితంగా నేను ఏకాదశికి కొత్త చీర కంపల్సరీ కట్టుకుంటాను. ఇంకా మన చేతిలో పనే కదా, అప్పటికప్పటికైనా బ్లౌజ్ కుట్టేసుకోవడం కట్టేసుకోవడమే, ఏముంది చెప్పండి. అందుకోసం ఇంకా తొలి ఏకాదశికి పండగ కానీ పూజ కానీ బాగా గ్రాండ్గా చేసుకుంటే మనకు అన్నీ కూడా మంచిగా అవుతాయి అన్నమాట. ఇది స్టార్టింగ్ కదా, స్టార్టింగే మనకు శుభప్రదంగా మొదలు పెట్టాలి కదా. అందుకోసం ఇంకా నేను కొత్త చీర కట్టుకున్నా. ఖచ్చితంగా పిల్లలున్నా ఖచ్చితంగా కొత్త బట్టలు అయితే పిల్లలకు కూడా తెస్తానులేండి, అది వేరే విషయం. కానీ నేను మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా కట్టుకుంటా. ఎవరి బర్త్డేలైనా నా మ్యారేజ్ డే అయినా నేనే కొత్తగా కడతానమాట. అది ఇంట్లో ఒక ఆనవాయితీలాగా వస్తుంది మాకు. అది ఇక్కడ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఉప్పు దీపం కూడా పెట్టుకున్నా. ఏకాదశి కదా ఈరోజు, ఫ్రైడే అని కాదు, పండగ కదా మనకు. ఇంకా పండగ కదా అనేసి ఉప్పు దీపం పెట్టుకున్నా. శంకు చక్రాలు అవి దీపాలు పెట్టుకున్నా. శంకు చక్రం నామం అది కూడా ఒక దీపం ఉంది కదా, అవి కూడా పెట్టుకున్నాను అనమాట. ఇట్లా అన్ని దీపాలు పెట్టి ఇంకా రెగ్యులర్గా పెట్టి దీపాలు పెట్టలేదు, ఇవి ఇవి పెట్టేసుకున్నాను ఈరోజు. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. నేను పూజ ఎట్లా చేసుకున్నా ఏంటి నాకు ఖచ్చితంగా చెప్పండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అమ్మవార్లు ఉన్నారు కదా, అక్కడ వాటికి కూడా తులసాకు పూలు అన్నీ పెట్టేసి ఇక్కడ శంకుచక్ర నామం దీపం ఇది కూడా పెట్టేసి అన్నీ ఇట్లా మంచిగా రెడీ చేసుకున్నాను అనమాట. చేసుకొని మళ్ళీ ఒకసారి అట్లా వీడియో తీసుకుంటేనే కదా మనకు తృప్తి. ఇంకా లాస్ట్కు ఇంకా వంట చేయాలి కదా, కిచెన్ రూమ్లోకి వచ్చేసిన పూజ అంతా అయిపోయినాక వంట చేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఏ నైస్ డే.